నమస్తే సార్. నమస్తే మేడం. సార్, కొన్ని ఇన్స్పైరింగ్ స్టోరీస్ చాలా ట్రెండింగ్ అవుతున్నాయి, స్పెషల్గా క్యాన్సర్కి సంబంధించి. ఆ స్టోరీస్ 10 మందికి, ఇంకా వందలాది మందికి మేబీ ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఏమో. అసలు వాళ్ళ జర్నీని ఒకసారి మీతో డిస్క్రైబ్ చేద్దాము, ఒకసారి డిస్కస్ చేద్దాం అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, బిబేక్ది, హీజ్ అ నేపాలీ, హీజ్ అ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. హీ ఫాట్, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ వైఫ్ ఇచ్చిన సపోర్ట్తో అనితర సాధ్యమైనది అని చెప్పొచ్చు సార్. సార్, చిన్నపిల్ల సార్, మధురిమ, అంత చిన్న పిల్లలకు కూడా క్యాన్సర్ వస్తుందా? బట్ షీ స్టిల్ ఫైటింగ్ అండ్ నీట్ క్రాక్ చేసింది 2024లో. అలా జిమ్మీ క్యాటర్ గారి గురించి అయితే నేను మీకు చెప్పక్కర్లేదు, మీ దగ్గర నుంచే స్టోరీస్ వినొచ్చు. సో ఇప్పుడు కొంచెం అనిపిస్తుంది సార్, అమ్మా క్యాన్సరా, నేను పోతానేమో అన్న భయం పోయి, వీ కెన్ స్టిల్ ఫైట్, దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ హు ఆర్ గోయింగ్ టు హెల్ప్ అస్ అని అనిపిస్తుందేమో. కొంచెం అవేర్నెస్ అయితే పెద్దల్లో పిల్లల్లో వచ్చేసిందేమో అనిపిస్తుంది. వాట్ డు యూ సే? ట్రూ అండి. ఇప్పటికీ చాలా అపోహలు ఉన్నప్పటికీ కూడా చాలా మందిలో ఇప్పుడు కొంచెం ధైర్యంగా వింటున్నారు. ఎస్, పేషెంట్సే వింటున్నారు. చాలాసార్లు ఇంతకుముందు పేషెంట్స్ రిలేటివ్స్ నా దగ్గరికి వచ్చేవాళ్ళు, పిల్లలు వచ్చేవాళ్ళు, రేపు పొద్దున్నే పేషెంట్ తీసుకొస్తాను, రేపు మీరు పేషెంట్కి ఏం చెప్పకూడదు అని చెప్తారు ముందు. తర్వాత పేషెంట్ వెనకాల నుంచి అని చెప్తూ ఉండేవాళ్ళు. ఎస్, ఇప్పుడు ఎస్ సార్ చెప్పండి, పేషెంట్కి అన్నీ తెలుసు, డయాగ్నోస్ తెలుసు ఇప్పుడు ఈ మధ్య అంటున్నారు. అంటే ఈ క్యాన్సర్ అనే వర్డ్ ఇంత ముందు లాగా లేకుండా భయం కలిగించకుండా చాలా మంది ధైర్యంగా ఫేస్ చేస్తున్నారు. వెరీ ఇంట్రెస్టింగ్ ఇది కూడా. నో ఆల్టర్నేట్ ఏమో సార్, ఇంకా నో ఆల్టర్నేట్, యు హావ్ టు ఫైట్ అండ్ ఫైట్. సో ఇప్పుడు మీరు అన్నట్టు బిబేక్ పంజేని వెరీ ఎర్లీ 2023లో అనుకుంటా, హీ కేమ్ టు నేపాల్ టు మౌర్న్ హిస్ మదర్స్ డెత్. అదే టైంలో హీ వాస్ డయాగ్నోస్డ్ విత్ గ్లయోమా. గ్లయోమా అనేది ఒక డెడ్లీ బ్రెయిన్ ట్యూమర్. గ్లయోమా ఇస్ అ వెరీ అగ్రెసివ్ ఫార్మ్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్ అనమాట. సో దాన్ని ఇమీడియట్లీ ఆయన యుఎస్ వెళ్ళిపోయారు. యుఎస్ వెళ్ళి సర్జరీ చేశారు. మొత్తం ట్యూమర్ అంతా తీయలేకపోయారు. ఆబ్వియస్లీ బ్రెయిన్ లో డిఫికల్ట్ టు రిమూవ్ ద హోల్ ట్యూమర్ అన్లైక్ అదర్ ఆర్గన్స్. మొత్తం ట్యూమర్ అంతా తీయలేకపోయారు. తర్వాత ఆయనకి రేడియేషన్, కీమోథెరపీ, ఆ తర్వాత మళ్ళీ కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీస్ ఇచ్చారు. ఈ సర్వైవ్డ్ ఫర్ అబౌట్ 2 years. 2024 డిసెంబర్లో ఆయన సకుంబ్ అయ్యారు ఈ క్యాన్సర్కి. బట్ త్రూ అవుట్ దిస్ జర్నీ ఆయన వైఫ్ చాలా మందికి ఇన్స్పైరింగ్ గా ఉన్నారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు షేర్ చేసుకుంటూ, ఎలా వారి వైఫ్ వారికి సపోర్ట్ ఇచ్చింది, లవ్డ్ వన్స్ అలా సపోర్ట్ ఇస్తే వాళ్ళు ఎలా ఫేస్ చేయగలరు, వారి యొక్క రెసిలియన్స్ ని, స్ట్రెంగ్త్ ని, పర్సివరెన్స్ ని ప్రజలందరూ చూశారు. చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. అలాగే చాలా మంది పేషెంట్స్ కి అది ఒక గ్రేట్ స్టోరీ లాగా కాకుండా హౌ టు ఫేస్ దిస్ ఛాలెంజ్ అన్నది చాలా నావెల్ గా ఉండింది. సో అలా షేర్ చేసుకోవటం, ప్రతి ప్రాబ్లమ్ ని షేర్ చేసుకోవటం వారు సోషల్ మీడియాలో, దాన్ని అందరూ ఫాలో అయ్యి సజెషన్స్ ఇవ్వటం. ఆ పిల్లలు, ఆ చిన్న అమ్మాయి, షీఈ్ యంగ్ లేడీ, సృజన సుబేది, ఒరియా లేడీ, చక్కగా ఫేస్ చేసి తను ఎలా ఉండింది, తనతో ఎలా కలిసి ఫైట్ చేసింది క్యాన్సర్ తో అనేది ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ అండి. సో టుగెదర్ దే డిడ్ దేర్ బెస్ట్. అన్ఫార్చునేట్లీ వి లాస్ట్ హిమ్. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్స్ అన్ ఇన్స్పైరింగ్ స్టోరీ. సార్, అంత మటుకు వచ్చిందంటే అసలు ఏం తెలియలేదా ఆయనకి? సిమ్టమ్స్ ఏమి ఇవ్వదా? లేదండి, బ్రెయిన్ ట్యూమర్ మనకు తెలుసు కదా, ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. హెడేక్ ఉంటుంది. సి, బ్రెయిన్ లో వచ్చే ట్యూమర్ స్టేజ్ కన్నా ద బిహేవియర్ ఆఫ్ ద ట్యూమర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఇవి హై గ్రేడ్ గ్లయోమాస్. హై గ్రేడ్ గ్లయోమా ఏంటంటే చాలా అగ్రెసివ్ గా బిహేవ్ చేస్తాయి. ఎడ్వర్డ్ కెనడీ హ్యాడ్ ద సేమ్ ట్యూమర్. ఫర్ ఎక్స్పెరిమెంటల్ ట్రీట్మెంట్ కోసం ఆయన యుఎస్ నుంచి అమెరికా యూరోప్ షిఫ్ట్ చేశారు వ్యాక్సిన్ కోసం. మనకుందా సార్ ఇక్కడ? మనకి ట్రీట్మెంట్ అంతా ఉండింది అప్పుడు. ఎక్స్పెరిమెంటల్ ట్రీట్మెంట్స్ యునైటెడ్ స్టేట్స్ లో నాట్ పర్మిసిబుల్ అనమాట. సో సెనెట్ హ్యాడ్ టు ఎనాక్ట్ ఎ లా స్పెషల్లీ పర్మిటింగ్ టు అండర్గో ద ట్రీట్మెంట్. సో ఆ ట్రీట్మెంట్ తీసుకున్నారు ఆయన. అప్పుడు ఆయన కూడా హీ డైడ్ ఇన్ అబౌట్ 11 months. సో వెరీ అగ్రెసివ్ ఫార్మ్ ఆఫ్ క్యాన్సర్ అండి. క్యూర్ అయ్యే అవకాశాలు వీటిలో చాలా తక్కువ. సో వాట్ అబౌట్ ద జిమ్మీ కార్టర్ స్టోరీస్? జిమ్మీ కార్టర్ ఇస్ వెరీ ఇన్స్పైరింగ్ అండి. ఇప్పుడు చాలా మంది పేషెంట్స్ నా దగ్గరకు వస్తారు, 40 years 50 years ఇలా ట్రీట్మెంట్ తీసుకోవాలి, కీమోథెరపీ తీసుకోవాలి అనగానే, కీమో తీసుకోవాలా, సర్వైవ్ అవుతారా, సస్టైన్ చేస్తారా, కీమో లేకుండా ఇంకేమైనా మెడిసిన్స్ ఉన్నాయో చూడండి డాక్టర్ గారు, అమెరికానే వెళ్ళి తెచ్చుకుంటాం అంటుంటారు. అంటే కీమో అంటే అంత భయం ఆయనకి. 70 years రాగానే అసలు క్యాన్సర్ పేషెంట్ ట్రీట్మెంట్ అవసరమా, ఆపేద్దామా, ఎందుకండి అనవసరంగా. చాలా మంది డాక్టర్స్ కూడా నాకు ఫోన్ చేస్తారు, ఎందుకండి వారికి 65 years 70 years ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ఊరికే వదిలేయచ్చు కదా, ఆయన కష్టపడుతుంది దీనికి అని అంటుంటారు. నేను అంటున్నాను, ఎవ్రీ లైఫ్ ఇస్ ప్రెషియస్, యూ హావ్ టు ఫైట్ ఇట్. ఎవ్రీ లైఫ్ ఇస్ ప్రెషియస్. వాళ్ళ దాకా వస్తే వాళ్ళు ఊరుకుంటారా? బంధువులు కూడా చాలా మంది, ఎందుకంటే ట్రీట్మెంట్ 70 years వచ్చాయి 60 years వచ్చాయి అంటారు.
ఈ జెంటిల్మన్ ఎక్స్ అమెరికన్ ప్రెసిడెంట్ 91 years లో అగ్రెసివ్ మలిగ్నెంట్ మెలనోమా ఏ టైప్ ఆఫ్ స్కిన్ క్యాన్సర్ వచ్చింది, stage 4. ఆయన సర్వైవ్ అవుతారని ఎవరు అనుకోలేదు. కీమోథెరపీ ఇచ్చారు, రెసిస్టెంట్ టు కీమోథెరపీ, ఇట్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద బాడీ. హీ ఫాట్. అప్పుడు పెంబ్రోలిజుమాబ్ అనే ఇమ్యూనోథెరపీ డ్రగ్ అప్పుడే వచ్చింది మార్కెట్లోకి. దాంతో ఆయన ట్రై చేశారు. 9 years సర్వైవ్ అయ్యారు. హీ డిడ్ంట్ డై ఆఫ్ క్యాన్సర్ యెస్టర్డే. 91 to 100 years. He lived for 100 years. 100 years. మరి 250 years of American history లో ఫస్ట్ అమెరికన్ ప్రెసిడెంట్ who have lived for 100 years. వావ్. కానీ అదృష్టం కూడా ఉండాలి కదా సార్. అదృష్టం కాదు మేడం, ఫైట్, విల్ పవర్ కూడా విల్ పవర్, ధైర్యం, మనోధైర్యం ఉండాలి. 91 years లో నేను ట్రీట్మెంట్ తీసుకోవాలన్న కోరిక, కరెక్ట్, ముందుకు వెళ్ళాలన్న పట్టుదల ఎవరికి ఉంటుందండి? ఇప్పుడు అసలు ఇప్పుడు 60 years 70 years రాగానే ఎందుకండి ట్రీట్మెంట్? రిఫర్ చేసిన డాక్టర్ గారు ఎందుకండి stage 4 అంటే కదా, ట్రీట్మెంట్ ఎందుకండి? చాలా మంది డాక్టర్ గారు కమర్షియల్ ఊరికే ట్రీట్మెంట్ ఇస్తున్నారు అని కూడా అంటుంటారు. చూడండి, ఇన్స్పైరింగ్ స్టోరీ. 91 years ఆయన కీమో తీసుకున్నారు, కీమోథెరపీకి లొంగలేదు, వెంటనే ఇమ్యూనోథెరపీ తీసుకున్నారు, 9 years సర్వైవ్ అయ్యారు, క్యాన్సర్ ని జయించారు. అది చాలా పెద్ద మాట. హెల్త్ కూడా అంత సపోర్ట్ ఏజ్ ఆఫ్ 91. yes. జనరల్ గా సార్ నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్ అండి. జనరల్ గా మీ దగ్గరికి కేసు వచ్చినా మీరు ఆలోచించుకుని రండి అని అట్లీస్ట్ అంటారు కదా సార్? అంటున్నాం, బట్ ఇంతకు ముందు ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నేను ఖచ్చితంగా మోటివేట్ చేసేవాడిని. ఊరికి అనవసరంగా మనం బ్లేమ్ చేస్తున్నారని, మరి సరే అండి మీకు ఇష్టమైతే రండి, మీ ఫ్యామిలీ అందరూ కలిసి నిర్ణయం తీసుకోండి అని చెప్తున్నాను. బట్ తన దాకా వస్తే ఖచ్చితంగా వాళ్ళు మాత్రం ఫైట్ చేయాలనుకోరా అండి? చాలా సార్లు ఫ్యామిలీ డెసిషన్ తీసుకుంటుంది, పేషెంట్ చెప్పకుండా డెసిషన్ తీసుకుంటారు, వద్దు అని. చూసాను, చాలా మంది విఐపీస్ లో కూడా చూసాను ఇది. పిల్లలే డెసిషన్ తీసుకుంటారు, తండ్రి గారికి ఇంకా ట్రీట్మెంట్ వద్దండి, ఆయన కష్టపడితే మాకు ఇష్టం లేదని అంటారు. ఏం కష్టం ఉండదండి, చక్కగా ఫేస్ చేయొచ్చు, ఈ మే లివ్ ఫర్ అనదర్ 2-3 years ఆల్సో అన్నా కూడా వినరు. సార్ ఇప్పుడు కీమోస్ కి కూడా చాలా పవర్ఫుల్ లైక్ ఆల్టర్నేట్, అంటే హెయిర్ లాస్, ఐబ్రోస్ లాస్ ఇవన్నీ అనుకుంటున్నాం, కానీ మంచి ఫుడ్ మీరు అన్నట్టు విల్ పవర్ ఉంటే కూడా అవన్నీ కూడా చిన్న మ్యాటరే అనిపిస్తుందేమో. డెఫినెట్ గా అండి. ఇప్పుడు హెయిర్ లాస్ అవాయిడ్ చేయడానికి స్కాల్ప్ కూలింగ్ సిస్టమ్స్ వచ్చేసాయి, రకరకాల న్యూవర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అందుబాటులోకి వచ్చాయి. కీమోథెరపీ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ని మినిమైజ్ చేయడానికి అంటే బిఫోర్ ఇనిషియేటింగ్ కీమోథెరపీ ప్రీ మెడికేషన్ ఇస్తున్నారు. తర్వాత పోస్ట్ మెడికేషన్, కీమోథెరపీ వల్ల వచ్చే డెడ్లీ సైడ్ ఎఫెక్ట్స్ అంటే వైట్ సెల్ కౌంట్ డ్రాప్ అవటం, వాటిని అవాయిడ్ చేయడానికి, ప్రివెంట్ చేయడానికి కాలనీ స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్ అనే మెడిసిన్స్ అందుబాటులోకి వచ్చాయి. ఐ డోంట్ కాల్ ఇట్ ఎ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్, బట్ ఇంత ముందులాగా అంత భయంకరంగా ఏమి ఉండదు. వాంతులు అయిపోతాయి, ఎక్కువైపోతాయి, వాంతుల వల్ల నిరసించిపోతారు, పేషెంట్స్ వీక్ అయిపోతారు అని అందరూ అనుకుంటుంటారు. అలా ఏమి ఉండదండి. So will power plays really very important role. And family support కూడా. పేషెంట్ కి ధైర్యం ఉండాలి, డాక్టర్ మీద నమ్మకం ఉండాలి. ఎస్ నేను జయిస్తాను ఈ ట్రీట్మెంట్ తో. ఇది మోర్ ఇంపార్టెంట్ దాన్ ట్రీట్మెంట్ అండి. కరెక్ట్ సార్. చాలా సార్లు మనం డిస్కస్ చేసాం ఇది. మనోధైర్యం, మానసికంగా మనం ధైర్యంగా ఉంటే మనం క్యాన్సర్ ని ఖచ్చితంగా జయించవచ్చు. నేను 34 ఏళ్ళు ప్రాక్టీస్ చేశాక రియలైజ్ ఏంటంటే నేను ఇచ్చే ట్రీట్మెంట్ కన్నా మీ ధైర్యమే మోర్ ఇంపార్టెంట్. ధైర్యంగా ఉండి మనిషి హ్యాపీగా ఉంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. సి వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇమ్యూన్ బూస్టర్ అంటే ఏంటండి? మన సంతోషం. పూర్వకాలంలో మన పూర్వీకులు అనేవారు సంతోషం సగం బలం అని. సంతోషం పూర్తి బలం. మనం సంతోషంగా ఉంటే కరోనా రాదు, కరోనరీ ఆర్టరీ డిసీజ్ రాదు, బ్రెయిన్ స్ట్రోక్ రాదు, క్యాన్సరు రాదు. అన్నిటికన్నా ముఖ్యమైనది సంతోషం. మన ఇమ్యూనిటీ బాగుండాలి. మన ఇమ్యూనిటీ బాగుంటే మనం క్యాన్సర్ని జయించవచ్చు, క్యాన్సర్ని రాకుండా చేసుకోవచ్చు. మన బాడీలో ఇప్పుడు సైంటిస్టులు గట్టిగా నమ్ముతున్నారు చాలా మ్యూటేషన్స్ జరుగుతూ ఉంటాయి, జెనెటిక్ మ్యూటేషన్స్. కొన్ని క్యాన్సర్కి దారితీస్తాయి జెనెటిక్ మ్యూటేషన్స్. మన బాడీలో రిపేర్ మెకానిజం ఉంది. ఆ రిపేర్ మెకానిజం ఏం చేస్తుంది? ఆ జెనెటిక్ మ్యూటేషన్స్ నలిఫై చేస్తుంది, చేసి క్యాన్సర్ రాకుండా చేస్తుంది. అంటే మన ఇమ్యూనిటీ మనని కాపాడుతుంది. మరి మన ఇమ్యూనిటీ స్ట్రాంగ్ గా ఉండాలంటే ఏం చేయాలి? సంతోషంగా ఉండాలి, హ్యాపీగా నిద్రపోవాలి. ఈ రెండే మోస్ట్ ఇంపార్టెంట్ ఇమ్యూన్ బూస్టర్స్. ఇంతకుముందు చెప్పాను, మీకు గుర్తుందా? బెడ్ లైట్ లేకుండా పడుకోవాలి, చీకట్లో ఎర్లీగా పడుకొని ఎర్లీగా ప్రశాంతంగా నిద్రపోవాలి, 9 కల్లా నిద్రపోవాలి, మీ మొబైల్ స్క్రీన్ చూడకుండా. సార్ నిజంగా చెప్తున్నాను, లాస్ట్ సిట్టింగ్ ఆల్మోస్ట్ మనం చేసినప్పటికీ ఆర్ అంతకు ముందు మేబీ ఇది 3rd ఇంటర్వ్యూ అయినప్పటికీ సార్ నేను తన పేరు తీసుకోవట్లేదు బికాస్ ఐ డిడ్ంట్ పర్మిట్ సార్. కానీ సార్ చెప్తున్నారులే అనుకున్నా నేను కూడా, కానీ నిజంగా ఎక్స్పీరియన్స్ సార్. ఆ పిల్ల నో పేరెంట్స్ షీ హ్యాస్, హస్బెండ్ వదిలేశాడు, ఒక కిడ్ తన దగ్గర ఉంది. ఓన్లీ సెల్ఫ్ విల్ పవర్
తన ట్రీట్మెంట్కి వెళ్ళే ముందు నేను వస్తానే అని తను నగ్న హెక్ చేసుకొని ఏడ్చింది బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైవర్ తప్ప. మొన్న తన ఒక పేషెంట్ లో వితౌట్ హర్ ఐబ్రోస్, వితౌట్ హర్ హెయిర్ 5th కీమో తీసుకొని ఈ రోజు నేను మీ ఇంటర్వ్యూకి వచ్చిన రోజు షీ వన్ ద పేజెంట్ సార్. బ్యూటీ పేజెంట్ లివ్ ఇన్ ఓన్లీ అంటే బ్యూటీ అని నేను మెన్షన్ చేసినా తెలిసిపోతుందేమో తను ఎవరో అని చెప్పేసి నేను చెప్పట్లేదు. బట్ ఓన్లీ విల్ పవరే కాపాడుతోంది సార్. డెఫినెట్ గా మేడం, మీరు అబ్సల్యూట్లీ రైట్ అండి. ఏదైనా మనం జయించవచ్చండి మనం ధైర్యంగా ఉంటే. మానసిక ధైర్యం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మెడిసిన్ అండి. ఎస్, ఇదేదో సార్ అలా చెప్పట్లేదండి, అవుట్ ఆఫ్ సో మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈస్ సేయింగ్. అండ్ నిజంగా ఇది నిజం కదా సార్. 100%. అప్పుడు ఆ మందులు మనం ఏం తీసుకున్నా సక్సెస్ అవ్వండి మనం ధైర్యంగా లేకపోతే. ఆప్టిమిస్టిక్ గా ఉండాలి. ఎస్ సార్, మధురిమ కేస్ సార్ అసలు ఇట్స్ షుక్ అవే మీ. అంత చిన్న పిల్లక 12 years వాళ్ళకి కూడా క్యాన్సర్ వస్తుందా అని నాకు తెలియదు సార్. చిన్నపిల్లల్లో క్యాన్సర్స్ వస్తాయి మేడం, బట్ అవి క్యూరబుల్. క్యూరబుల్. పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ 90% క్యూర్ అవుతాయండి. పిల్లల్లో వచ్చే బ్లడ్ క్యాన్సర్స్, పెద్దవాళ్ళలో వచ్చే 90% బ్లడ్ క్యాన్సర్స్ క్యూర్ అవ్వవు. పిల్లల్లో వచ్చే బ్లడ్ క్యాన్సర్స్ అన్ని 90% క్యూర్ అవుతాయి. ఓకే. సో ఆ చిన్న పాప వాళ్ళు చాలా బాగా ఫేస్ చేస్తారండి. నేను చాలా మంది పిల్లల్ని చూసాను. ఎంత ధైర్యం ఉండాలి. వాళ్ళకి ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, వాళ్ళకి ఓకే సైడ్ ఎఫెక్ట్స్ పెద్దగా ఉండవు. పిల్లలకు ఉన్న ఇమ్యూనిటీ అలాంటిది. వాళ్ళకి తెలియదు కూడా కదా నాకు క్యాన్సర్ ఉందని కూడా తెలియదు. ఓ క్యాన్సర్ అంటే తల్లిదండ్రులు ఏం చెప్తే అది నమ్మేస్తారు, వినేస్తారు. డాక్టర్ గారిని క్యూర్ అయిపోద్దాం అంటే నమ్మేస్తారు. పెద్దవాళ్ళలాగా వెళ్ళి మళ్ళీ గూగుల్ చూసి నిజంగా క్యూర్ అవుద్దా లేదా, క్యూర్ అవుదేమో అని చూడరు కదా. అది దాంట్లో గొప్పతనం. మధురిమ వైద్య when she was 12 she was diagnosed with stage 4 non-Hodgkin's lymphoma. దాన్ని కీమోథెరపీ తీసుకుని దాన్ని బ్యాటిల్ చేసి 10th క్లాస్ ఎగ్జామ్ 96% తో పాస్ అయ్యి తర్వాత 12th క్లాస్ పాస్ అయ్యి మన 2024లో నీట్ క్రాక్ చేసి డాక్టర్ అవబోతున్నారు. ఏం చెప్పాలి సార్ ఆ పిల్లకి అసలు. ఎంత ధైర్యం, ఎంత ధైర్యం. చాలా మంది నా పేషెంట్స్ కీమోథెరపీ తీసుకుంటూ చదువుకుంటుంటారు. వావ్. కానీ సార్ మరి మనం ఎన్నో చెప్తాం క్యాన్సర్ కి లైఫ్ స్టైల్ డిజార్డర్ అని అదని ఇదని, మరి ఈ పిల్లకి ఏమైందని ఇంత చిన్న వయసులో ఏంటి? జెనెటిక్ మ్యుటేషన్. ఇప్పుడు ఖచ్చితంగా క్యాన్సర్ కి సైంటిస్టులు కారణాన్ని పట్టుకున్నారు. ఆ కారణం ఏంటంటే మన బాడీలో ఉండే 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్ అప్రాక్సిమేట్లీ, ఈక్వల్లీ గుడ్ నెంబర్ ఆఫ్ నాన్ ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉంటాయి కదండి. అందులో 500 to 600 ఆంకోజీన్స్ క్యాన్సర్ కారక జన్యువుల్ని గుర్తించారు. ఈ క్యాన్సర్ కారక జన్యువుల్లో వచ్చే మ్యుటేషన్స్ వల్లనే క్యాన్సర్ వస్తుందని సైంటిస్టులు ఇప్పుడు గట్టిగా నమ్ముతున్నారు. దీన్నే ఫౌండేషన్ 1 మెడిసిన్ అంటారు. సో ఇప్పుడు ప్రతి పేషెంట్ కి కూడా మనము క్యాన్సర్ వచ్చినప్పుడు వారి కాంప్రహెన్సివ్ జీనోమిక్ ప్రొఫైలింగ్ చేసి ఏ జెనెటిక్ మ్యుటేషన్ వల్ల క్యాన్సర్ వచ్చిందో తెలుసుకొని ఆ జెనెటిక్ మ్యుటేషన్ ని టార్గెట్ చేసే మెడిసిన్స్ కూడా ఉన్నాయో లేవో తెలుసుకొని ఆ మెడిసిన్స్ ఇచ్చినట్టయితే ఆ క్యాన్సర్ పేషెంట్కి మంచి రిలీఫ్ ఇవ్వడానికి అవకాశం ఉంది. 2-3 మ్యూటేషన్స్ ఉన్నట్టయితే డ్రైవర్ మ్యూటేషన్ అయితే కూడా తెలుసుకొని దాన్ని ట్రీట్ చేసే ఫెసిలిటీస్ ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చాయి. పేషెంట్ యొక్క జస్ట్ బ్లడ్ తీసుకొని ఆ బ్లడ్ లో ఉండే జెనెటిక్ మెటీరియల్ తీసుకొని ఆ జెనోమిక్ ప్రొఫైలింగ్ చేసేస్తున్నారు. సో ఇప్పుడు ఆ ఫెసిలిటీస్ అందుబాటులోకి వచ్చాయి. పేషెంట్ అంకాలజిస్ట్ అవుట్ పేషెంట్ స్వీట్ లోకి వస్తే ఒక 10 ml ఆఫ్ బ్లడ్ తీసుకొని అందులో సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ ఉన్నాయో లేవో చూసుకొని ఉంటాయి. ఆ సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ ని ఐడెంటిఫై చేసి అది ఏ రకమైన క్యాన్సర్, ఆ సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ ని ల్యాబ్ లో గ్రో చేసి అది ఏ రకమైన యాంటీ క్యాన్సర్ డ్రగ్ లొంగుతుందో చెప్పగలిగేస్తున్నారు. అలాగనే అందులో సర్క్యులేటింగ్ ట్యూమర్ ఫ్రీ డిఎన్ఏ ఉంటుంది. దాన్ని థరోగా అనలైజ్ చేసి ఏ జెనెటిక్ మ్యుటేషన్ వల్ల క్యాన్సర్ వచ్చింది దాన్ని టార్గెట్ చేసే మెడిసిన్ ఏమైనా ఉందా లేదా కూడా చెప్పగలుగుతున్నారు. ఓన్లీ బ్లడ్ తీసుకొని చెప్పేస్తున్నారు. అన్నిటికీ ఇంకా రాలేదండి. టేక్స్ టైం. డెఫినెట్లీ విల్ బి ఏబుల్ టు క్రాక్ దిస్ ఆల్సో నెక్స్ట్ నాట్ మోర్ దెన్ 10 years. మరి ఇప్పుడు మధురిమ కేసు ఇలాంటి కేసెస్ తీసుకుంటే వాళ్ళ ఫ్యూచర్ ఎంతవరకు సెక్యూరిటీ సార్? డెఫినెట్లీ క్యూర్ అయిపోయిందండి. అమ్మాయికి non-Hodgkin's లింఫోమాస్ క్యూర్ అయిపోతాయి కొన్ని 70%. ఓకే. తన మళ్ళీ తన పిల్లలకి అలాగా వచ్చే అలా ఏం లేదండి. దే ఆర్ నాట్ హెరిడిటరీ. ఓకే.